Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is grow in humility. Grow in humility. దీనత్వంలో ఎదుగుట. The text is from the Gospel according to St. Matthew chapter 23 verse 12. పరిశుద్ధ మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. It is one thing to pray for humility. It is quite another thing to live it. దీనితో కూడా ప్రార్థన చేయడం మరొక వైపు, క్వైట్ అనదర్ థింగ్ టు లివ్ ఇట్. ఆ రీతిగా జీవించడం మరొక విషయం. అవర్ డిజైర్ టు బి హంబుల్ మే లీడ్ us to do acts of servanthood. నువ్వు దీనిపై ఉండాలంటే షుడ్ డూ ద యాక్ట్స్ ఆఫ్ సర్వెంట్హుడ్. సేవల లక్షణం కలిగి సేవకత్వంలో ముందుకు సాగాలి. హౌ కెన్ యూ నో దట్ వీఆర్ ట్రూలీ హంబుల్? నిజంగా ఎంతమంది తగ్గించబడి ఉన్న సత్యాన్ని ఎలా తెలుసుకోగలం? వాక్యములో గమనించినప్పుడు మనం చేసే పనుల ద్వారా మనం ఎంత దీనత్వం కలిగి ఉన్నామో సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక సెనేటర్, ఆయన పేరు మార్క్ హ్యాట్ఫీల్డ్, ఒక బైబిల్ స్టడీ క్లాస్కి వెళ్ళాడు. ఆయన అందరూ క్లాస్ అటెండ్ అయ్యారు, అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ సెనేటర్ మార్క్ హ్యాట్ఫీల్డ్ ఏం చేశాడుగా, అందరూ వెళ్ళిన తర్వాత ఆయన ఆ చైర్స్ అన్ని కూడా సెట్ చేసి వెళ్ళిపోవడం. హై ర్యాంక్ అఫీషియల్ డూయింగ్ ద మీనియల్ జాబ్, టేకింగ్ సర్వెంట్ రోల్. పీపుల్ ది హ్యూమిలిటీ పుట్ అదర్స్ నీడ్ బిఫోర్ దేర్ ఓన్. ఈ దీనత్వం కలిగిన వారు వారి సొంత కార్యాల కంటే ఇతర కార్యాలు ఎక్కువగా చూస్తారు, ఇతర అవసరాలు ఎక్కువగా చూస్తారు. సాక్రిఫైసింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ అదర్స్. సాక్రిఫైస్, ఇతరులను ప్రేమించు. ఇతర పట్ల ప్రేమను వ్యక్తీకరించాలంటే మనం కొంచెం త్యాగాలు చేయాలి. ట్రూ హ్యూమిలిటీ మీన్స్ సీకింగ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. నిజమైన దీనత్వం అంటే దేవునికి మహిమ తేవడం. అండ్ ట్రూ హ్యూమిలిటీ లుక్స్ అవుట్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 8 వరకు గమనిస్తే సొంత కార్యములు కాక ఇతర కార్యములు చూడవలను. దాట్ ఈస్ ట్రూ హ్యూమిలిటీ. లుక్స్ అవుట్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. మనకు మన ఇంట్రెస్టే మనకు ఉంటాయి, కానీ దట్ ట్రూ హ్యూమిలిటీ లుక్స్ అవుట్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. కాబట్టి నిజమైన దీనత్వం కలిగి ఉన్నప్పుడే నువ్వు హెచ్చించబడతావు. ఆర్థిక జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజమైన దీనత్వం కలిగి జీవించుటకు తండ్రి, మా సొంత కార్యములు కాకుండా ఇతర కార్యములు చూసే వారంగా ఉంటుకు తండ్రి, మీకు మహిమ తెచ్చే వారంగా ఉంటుకు, మీ ద్వారా హెచ్చించబడే వారంగా ఉంటుకు కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ, తను తాను హెచ్చించుకోవడం తగ్గింపుకోవడం, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడిన వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ క్రియలలో దాన్ని చూపించుటకు తండ్రి సహాయం దయచేయమని, ఆదిగా జీవించే శక్తి దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.